హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ అగ్రిగేషన్స్ తెలుసుకుందాము డీటెయిల్గా. వాట్ ఈస్ అగ్రిగేషన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిగేట్ క్వరీస్ అండ్ నార్మల్ క్వరీస్. సో ఇలా మనం ఏంటంటే డీటెయిల్గా తెలుసుకుందాం విత్ అన్ ఎగ్జాంపుల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ దిస్ అగ్రిగేషన్ మీన్స్? సో ఫస్ట్ నేను కొంచెం థియరీ పార్ట్ చెప్పి దెన్ ఐ విల్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ అగ్రిగేట్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ GRO, grouping the multiple documents into a, let me write it per units. Okay. So multiple documents into a single document based on a కండిషన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అగ్రిగేట్ అంటే ఏం లేదండి, వేర్ వి విల్ గ్రూప్ దిస్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఇంటూ ఏ సింగిల్ డాక్యుమెంట్ అనమాట. సో సమ్ బేస్డ్ ఆన్ కండిషన్. ఆ సింగిల్ డాక్యుమెంట్ను కూడా మనం ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే. నౌ ఈ అగ్రిగేట్ ఎందుకు అసలు యూజ్ చేస్తాం అంటే టు పర్ఫార్మ్ సమ్ స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అనమాట. లైక్ యావరేజ్, సమ్, మిన్, మ్యాక్స్. ఇలా ఏంటంటే మనం స్టాటిస్టికల్ ఆపరేషన్స్ చేయడానికి ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాము. సో అవి యూజ్ చేసే ముందర మనం ఏంటంటే కొన్ని ఫిల్టరింగ్ ఆపరేషన్స్ అనేది చేయాలి. అవి ఎలా? మనకి ఏంటంటే ఈ అగ్రిగేట్లో స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అగ్రిగేట్ స్టేజెస్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పైప్ లైన్ అనమాట. అగ్రిగేట్ స్టేజెస్ అంటే ఇట్స్ లైక్ ఏ కండిషన్స్ అనమాట. ఓకేనా? కండిషన్స్. స్టేజెస్ మీన్స్ కండిషన్స్. సో ఇక్కడ నాకు స్టేజ్ 1 ఉంది, ఇది ఒక కండిషన్. దెన్ స్టేజ్ 2 ఉంది, ఇది ఒక కండిషన్. దెన్ స్టేజ్ 3 ఉంది, ఇది ఒక కండిషన్ అనమాట. నౌ మనం ఏంటంటే ఫస్ట్ కలెక్షన్లో ఉన్న డేటా ఉండిద్ది కదా, దాన్ని ఈ స్టేజ్ 1కి ఇన్పుట్ కింద ఇస్తాను. ఓకేనా? సమ్ కలెక్షన్ డేటా. ఓకేనా? ఓకే. సో ఈ కలెక్షన్లో ఉన్న డేటాని స్టేజ్ 1కి ఇన్పుట్ కింద ఇస్తాను. ఇక్కడ కండిషన్స్ స్పెసిఫై చేస్తాం. స్టేజెస్ అంటే చెప్పాను కదా, ఇట్స్ లైక్ ఏ కండిషన్స్. దెన్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ఏ కండిషన్ వీ విల్ గెట్ ద సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకేనా? దెన్ ఇక్కడ ఏదైతే స్టేజ్ 1కి అవుట్పుట్ వచ్చిందో దట్ వీ విల్ ఫీడ్ ఇంటూ ఏ స్టేజ్ 2 ఇన్పుట్ అనమాట. స్టేజ్ 1కి అవుట్పుట్ ఏదైతే వచ్చిందో అది స్టేజ్ 2 ఇన్పుట్కి అనేది ఇస్తాం అనమాట. దెన్ అగైన్ ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ అవుట్పుట్ ఏంటంటే ఇది ఇన్పుట్కి వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి వచ్చిన ఇన్పుట్కి ఈ ఆపరేషన్స్ మళ్ళీ అగైన్ ఈ కండిషన్ అనేది ఆపరేషన్ అనేది జరిగిద్ది. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దిస్ ఆపరేషన్ దెన్ అగైన్ ది స్టేజ్ 2 ఇన్పుట్ విల్ బి గివెన్ టు స్టేజ్ 3 ఇన్పుట్ అనమాట. ఇది నా ఫైనల్ స్టేజ్ కదా. దెన్ ఇక్కడ నాకు ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే. ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చింది మీన్స్ సింగిల్ డాక్యుమెంట్. ఓకే. సో స్టేజ్ 3 అవుట్పుట్ ఏదైతే ఉందో అది నా ఫైనల్ అవుట్పుట్ అనమాట. మీన్స్ సింగిల్ డాక్యుమెంట్ అనేది నాకు అవుట్పుట్ కింద వచ్చింది. ఇలా మల్టిపుల్ స్టేజెస్ని దాటుకుంటే మనకి ఒక సింగిల్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అగ్రిగేట్ అనేది. ఓకేనా? నౌ లెట్ మీ లైక్ సే ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ క్వరీ అండ్ అగ్రిగేట్ క్వరీ. ఓకే. సో ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేసి మనం ఎప్పుడైతే అగ్రిగేట్ యూజ్ చేసామో, ఒక అగ్రిగేట్ క్వరీని ఎగ్జిక్యూట్ చేసామో మనకి ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ అనేది అవుట్పుట్ కింద వచ్చింది అనమాట. పైన డెఫినేషన్లో చెప్పాను
ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ ద మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఇంటూ ఎ సింగిల్ డాక్యుమెంట్. ఓకే. మనకేంటంటే ఒక సింగిల్ డాక్యుమెంట్ అనేది అవుట్‌పుట్‌గా వచ్చేది. బట్ నార్మల్ క్వెరీలో నాకేంటంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ వస్తాయి. సో, మల్టిపుల్ డాక్యుమెంట్స్ వస్తాయి. నార్మల్ క్వెరీ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆర్డర్స్ అనే కలెక్షన్ ఉంది. నేను db.orders.find మెథడ్ అనేది యూజ్ చేస్తే నాకు మల్టిపుల్ డాక్యుమెంట్స్ అనేసి వస్తాయి కదా! అలా అని అదేంటంటే అవి నార్మల్ క్వెరీస్. బట్ అగ్రిగేట్ క్వెరీస్ ఏంటంటే మనం సమ్ అగ్రిగేట్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకొని గ్రూపింగ్ చేసుకొని మనం ఏంటంటే ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్‌గా అవుట్‌పుట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అది ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఓకే. దెన్ సెకండ్ వచ్చేసి వేర్ వీ కెన్ పర్ఫార్మ్ ద అగ్రిగేట్ ఆపరేషన్స్ ఆర్ వీ కెన్ సే ఇట్ యాస్ ఎ స్టాటిస్టికల్ ఆపరేషన్స్. ఓకేనా. స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫార్మ్ చేయగలం అనమాట. సో, ఈ స్టాటిస్టికల్ ఆపరేషన్స్ వచ్చేసి సమ్, మిన్, మ్యాక్స్, కౌంట్ ఇలా మనం ఏంటంటే మనం ఆపరేషన్స్ అనేది చేయగలం అగ్రిగేట్ క్వెరీని యూజ్ చేసుకొని. బట్ నార్మల్ క్వెరీని యూజ్ చేసుకొని వీ కెన్ నాట్ పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్స్ అనమాట. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా చేసి చెప్తాను మీకు ఎలా చేయగలం అనేది. ఓకే. ఓకే. నా దగ్గర ఏంటంటే ఆర్డర్స్ డేటాబేస్ ఉంది. ఆ ఆర్డర్స్ డేటాబేస్‌లో ఆర్డర్స్ ఒక డేటా ఉంది. లెట్ మీ షో యూ. ఓకే. నాకు ఇలా ఏంటంటే ఆర్డర్స్ అనేది ఉంది. ఓకే. ఇది ఏంటంటే ఆర్డర్స్ రిలేటెడ్ డేటా చేసుకుంటే అలియాస్, బాబ్, బాబ్, అలైస్. సో, ఇలా ఏంటంటే నాకు డాక్యుమెంట్స్ నేమ్స్, కస్టమర్ నేమ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక కస్టమర్ ఓన్లీ సింగిల్ ఆర్డర్ మాత్రమే ఇచ్చుకోడు కదా! మల్టిపుల్ ఆర్డర్స్ అనేది ఇస్తాడు కదా! సో, నాకేంటంటే మల్టిపుల్ రికార్డ్స్ అనేది రిపీట్ అయినాయి అనమాట. ఓకే. నౌ ఇప్పుడు మనం ఏంటంటే ఈ స్టేజెస్ క్రియేట్ చేసుకుంటూ ఒక సింగిల్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేద్దాము. అది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ 1. మనం ఎప్పుడైనా స్టేజ్ 1లో ఏంటంటే ఫిల్టరింగ్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ద ఫిల్టరింగ్ వి కెన్ పర్ఫార్మ్. సో, ఫిల్టరింగ్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ ద మ్యాచ్ ఆపరేటర్. దిస్ మ్యాచ్ ఆపరేటర్ వాస్ రిలేటెడ్ టు ద అగ్రిగేట్ ఫంక్షన్. ఓకేనా. అగ్రిగేట్ క్వెరీ అనమాట. నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ద స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు పెండింగ్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ ద స్టాటిస్టికల్ ఆపరేషన్స్. ఓకేనా. నాకేంటంటే స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అనేది చేయాలనుకుంటున్నా. బట్ ఏంటంటే ఏవైతే స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు పెండింగ్ ఉంటుందో వాటి మీద చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే ఫస్ట్ నేను ఫిల్టరింగ్ చేసుకోవాలి. ఫిల్టరింగ్ అంటే ఏం లేదు, వేర్ స్టేటస్ ఈజ్ పెండింగ్ అనే ఉన్న డాక్యుమెంట్స్ ఉంటాయో అవి మాత్రమే తెచ్చుకుంటాను. అది ఎలా అంటే db.orders దెన్ అగ్రిగేట్. ఓకే. ఇక్కడ మనం ఏంటంటే అరేలో పాస్ చేయాలనమాట. ఎందుకు అరేలో పాస్ చేయాలంటే మనకి మల్టిపుల్ స్టేజెస్ ఉండిద్ది కదా! సో, మనం ఏంటంటే ఇవన్నీ ఒక అరేలో పాస్ చేస్తాం. ఈ మల్టిపుల్ స్టేజెస్ అనేవి. స్టేజ్ వచ్చేసి ఎలా క్రియేట్ చేస్తామంటే కీ వాల్యూస్ ఏంటంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని పాస్ చేసుకుంటాం కండిషన్స్ అనేవి. ఫస్ట్ నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఫిల్టరింగ్. వేర్ స్టేటస్ ఈజ్ పెండింగ్ ఉండిద్దో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే నాకు కావాలనుకుంటే దెన్ మ్యాచ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. మ్యాచ్ స్టేటస్ ఈజ్ పెండింగ్. ఓకే. ఇక్కడ నాకు రిజల్ట్ చూసుకుంటే 6 డాక్యుమెంట్స్ కింద అవుట్‌పుట్ అనేది వచ్చింది. అండ్ బాబ్, అలియాస్, ఈవ్, బాబ్, అలైస్, ఈవ్. నాకేంటంటే ఎవ్రీ కస్టమర్ నేమ్ ఏంటంటే 2 టైమ్స్ వచ్చాడు. బట్ ఏంటంటే ఆర్డర్స్ కూడా డిఫరెంట్, సేమ్ కాదు. 2 టైమ్స్ వచ్చారు. నౌ బేస్డ్ ఆన్ ఈ డేటా నేను గ్రూపింగ్ చేయాలనుకుంటున్నా. గ్రూపింగ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు
బాబ్ చూసుకుంటే 2 టైమ్స్ వచ్చాడు. ఎలైస్ చూసుకుంటే 2 టైమ్స్ వచ్చాడు. ఈవ్ చూసుకుంటే 2 టైమ్స్ వచ్చాడు. నాకిలా 2 టైమ్స్ కాదు. ఒకవేళ 3 టైమ్స్ వచ్చినా, 4 టైమ్స్ వచ్చినా, 5 టైమ్స్ వచ్చినా నాకిలా 5 టైమ్స్, 3 టైమ్స్, 2 టైమ్స్ చూపియకోకుండా ఓన్లీ 1 టైమ్ మాత్రమే వాడి నేమ్ చూపింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఒక్కసారి మాత్రమే చూపింది. ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ రిపీటెడ్ ఆర్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ రిపీటెడ్, ఐ జస్ట్ వాంట్ ఓన్లీ 1 టైమ్ దట్ కస్టమర్ నేమ్ అంటే వి విల్ పర్ఫార్మ్ ద గ్రూపింగ్ ఆపరేషన్స్. సో, ఈ గ్రూపింగ్ ఆపరేషన్ ఏంటి ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనం ఫిల్టరింగ్ చేసాం గదా! ఓకే. ఇక్కడ మనం ఫిల్టరింగ్ చేసాం గదా! ఈ ఫిల్టరింగ్ చేసిన తర్వాత అవుట్‌పుట్ ఏదైతే వచ్చిద్దో అది స్టేజ్ 2 కింద ఇస్తాము. స్టేజ్ 2. స్టేజ్ 2లో ఏం చేస్తాం మనం? గ్రూపింగ్ చేస్తాము. ఎందుకు గ్రూపింగ్ చేస్తాము? నాకేంటి నా రిక్వైర్మెంట్ ఎవరి అయితే రిపీటెడ్ ఆర్ నాన్ రిపీటెడ్ ఉన్నా కానీ నాకు ఓన్లీ వాళ్ళ డీటెయిల్స్ ఒక్కసారి మాత్రమే కావాలి. ఆ కస్టమర్ నేమ్ ఒక్కసారి మాత్రమే కావాలనుకుంటే సి ఇది ఫస్ట్ ఫిల్టరింగ్ స్టేజ్. ఓకేనా? దీనికి కంటిన్యూషన్ కామా పెట్టి ఓకేనా? కంటిన్యూషన్ కామా పెట్టి ఇంకో స్టేజ్ రాస్తాను. అది ఎలా అంటే గ్రూప్ దెన్ ఏంటిక్కడ మనం ఏంటంటే కీ వాల్యూ పేర్ అనేది పాస్ చేయాలి. కీ వచ్చేసి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ ఫీల్డ్స్‌లో యూనిక్ ఉన్నది పాస్ చేయాలి. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్‌లో ఫీల్డ్స్ ఉంటాయి కదా! ఈ ఫీల్డ్స్‌లో ఏదైతే యూనిక్ ఉండిద్దో ఆ యూనిక్‌ని మాత్రమే నేను పాస్ చేయాలి. ఇక్కడ కస్టమర్ నేమ్ ఉంది. ఇట్ వాస్ యూనిక్? నో. ఇక్కడ బాబున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా బాబున్నాడు. దెన్ టోటల్ 90. సో, 90 ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉండదు కదా! సో, ఇంకో డాక్యుమెంట్స్‌లో ఉంటాయి. స్టేటస్ పెండింగ్. పెండింగ్ అనేది మల్టిపుల్ డాక్యుమెంట్స్‌లో కూడా ఉండొచ్చు. దెన్ కేటగిరీ ఎలక్ట్రానిక్స్. సో, మల్టిపుల్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీస్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు. సో, ఇలా ఏంటంటే మనకి ఇవన్నీ రిపీటెడ్‌గా ఉన్నాయి. బట్ రిపీట్ కానిది ఏంటిది? ఐడీ. సో, ఐడీ 12, ఐడీ 9, ఐడీ 6, ఐడీ 12. సో, ఇలా ఏంటంటే మనకి ఐడీ అనేది రిపీటెడ్ కాదు. సో, మనం ఇక్కడ ఏంటంటే కీ వచ్చేసి ఐడీని పాస్ చేసి, వాల్యూ వచ్చేసి ఏదైతే మనం గ్రూపింగ్ చేయాలనుకుంటున్నామో అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది కదా! ఓన్లీ మనం ఆ రిపీట్ అయింది ఓన్లీ సింగిల్ టైమ్ మాత్రమే చూపియాలనుకుంటే దెన్ హియర్ దట్ ఫీల్డ్ వి విల్ పాస్ ఇట్ హియర్. ఆ ఫీల్డ్ ఏంటంటే మనం డాలర్ సింబల్ యూజ్ చేసుకొని ఇక్కడ పాస్ చేస్తామనమాట కస్టమర్. ఓకే. నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో చూస్తే నాకు ఇలా అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఒక సింగిల్ లైక్ ఏంటంటే ఇట్లా అవుట్‌పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది నాకు. ఓకే. ఏంటి ఇక్కడ ఏమైందంటే గ్రూపింగ్ అయింది. ఫస్ట్ స్టేజ్‌లో ఫిల్టరింగ్ చేశాను. వచ్చిన అవుట్‌పుట్‌ని నేను సెకండ్ స్టేజ్‌కి ఇన్‌పుట్ కింద ఇచ్చాను. దెన్ దాని అవుట్‌పుట్ నాకు ఇదనమాట. ఇప్పుడు నేనేంటంటే సమ్ అగ్రిగేషన్ ఆపరేషన్స్ అనేది చేయాలనుకుంటున్నా. ఏంటంటే హ్మ్. ఈ అలైస్ ఒక టోటల్ అంటే పెండింగ్ ఉన్నారు కదా! ఇక్కడ అలైస్ పెండింగ్ ఉన్నాడు. ఇక్కడ కూడా అలైస్ పెండింగ్ ఉన్నాడు. వాడి ఏవైతే ఆర్డర్స్ పెండింగ్ ఉండిద్దో ఆ టోటల్ అమౌంట్ చూడాలనుకుంటున్నాను. ఆ టోటల్ అమౌంట్ చూడాలనుకుంటే దెన్ ఐ విల్ యూజ్ ద స్టాటిస్టికల్ ఆపరేటర్స్ విచ్ వాస్ ప్రెజెంట్ ఇన్‌సైడ్ ఓన్లీ ద అగ్రిగేట్ క్వెరీస్. ఓకే. నౌ ఇక్కడే గ్రూపింగ్ స్టేజ్‌లోనే పాస్ చేయాలది. ఓకేనా? సో, ఐడీ దెన్ వి పాస్డ్ ద కస్టమర్ కాలమ్ రైట్. అక్కడ కామా పెట్టి మీరేం చేస్తారంటే టోటల్ వాల్యూ ఓకే. టోటల్ వాల్యూస్ దెన్ హియర్ వి విల్ పాస్ ద సమ్ ఆపరేటర్ అండ్ ఇక్కడ దేన్ని సమ్ చేయాలనుకుంటున్నాము? టోటల్ కదా! అంటే ఇక్కడేంటంటే మనం ఎప్పుడైతే క్వెరీని ఎగ్జిక్యూట్ చేసామో ఓకే. ఇక్కడ ఈవ్ ఉంది కదా! ఇక్కడ కూడా ఈవ్ ఉంది కదా! వీడి 2 డీటెయిల్స్ తెచ్చుకొని ఇక్కడున్న టోటల్‌ని సమ్ చేసిద్దనమాట. సో, ఏ ఫీల్డ్‌ని మనం సమ్ చేయాలనుకుంటున్నాం టోటల్‌ని కదా! ఇక్కడ మనం టోటల్‌ని పాస్ చేయాలి. టోటల్. ఓకే. నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఓకే. సారీ. ఇక్కడ మనం ఏంటంటే ఫీల్డ్‌ని డాలర్ సింబల్‌లో ఇవ్వండి.
ఇక్కడ నాకు రిజల్ట్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ బాబు ఉన్నాడు గదా! ఈ బాబు రికార్డ్స్‌ని నేను ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను మీకు. సో, మనం ఎప్పుడైతే ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసామో, ఫస్ట్ బాబు డేటా తెచ్చుకుండిద్ది. ఏవైతే రిపీటెడ్ ఉంటారో బాబు, వాడి డేటాని తెచ్చుకుండిద్ది. ఓకే. లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్ ఆల్సో. దెన్ ఈ 2 డాక్యుమెంట్స్‌ని గ్రూప్ చేసిద్దనమాట. అది ఎలా అంటే, నాకేంటి నా రిక్వైర్మెంట్ స్టాటిస్టికల్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఇక్కడ మనకి ఏ స్టేజ్ ఉంది? గ్రూప్ స్టేజ్ ఉంది కదా! సో, మనకేంటంటే ఈ 2 ఇట్లా కంబైన్ చేసిద్దనమాట. దెన్ ఇక్కడ ఈ రెండిట్లో ఏవైతే టోటల్ ఫీల్డ్ ఉండిద్దో దాన్ని సమ్ చేసిద్దనమాట. ఫస్ట్ డాక్యుమెంట్‌లో టోటల్ ఎంతుంది? 200. దెన్ సెకండ్ డాక్యుమెంట్‌లో టోటల్ ఎంతుంది? 90. ఓకే. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 290. ఓకే. ఇక్కడ నాకు చూస్తే మీకు బాబ్ వేర్ టోటల్ వాల్యూస్ ఈస్ 290. వీడి టోటల్ వాల్యూస్ అనమాట. ఒకవేళ వీళ్ళయి యావరేజెస్ కావాలనుకుంటే, ఓకే. వీళ్ళయి యావరేజెస్ కావాలనుకుంటే అగైన్ ఇక్కడే కామా పెట్టేసి యావరేజ్ వాల్యూస్ ఓకే. దెన్ యావరేజ్ ఆపరేటర్ ఉంది. నౌ ఏ ఏ ఫీల్డ్‌ని నేను యావరేజ్ చేయాలనుకుంటున్నా? టోటల్‌నే కాబట్టి టోటల్. ఇక్కడ చూసుకుంటే యావరేజ్ వాల్యూస్. ఏం లేదు నాకు చూసారా ఇక్కడ మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇక్కడ బాబు 2 టైమ్స్ రిపీట్ అయ్యాడు. వాడి డేటా నాకు ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అలియాస్ ఉన్నాడు. వాడి ట్వైస్ రిపీట్ అయినాయి. వాడి డేటాని కంబైన్ చేసి నాకు సింగిల్ రికార్డ్‌గా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. దెన్ ఇప్పుడు నాకు మ్యాక్స్ ఎవరిదైతే మ్యాక్స్ టోటల్ వాల్యూ ఉండిద్దో వాడిది లైక్ ఏంటంటే ఎవరిదైతే టోటల్ మ్యాక్స్ ఉండిద్దో వాడిది కావాలనుకుంటున్నా. అక్కడ ఏంటంటే మ్యాక్స్ టోటల్ దెన్ వి విల్ యూజ్ ద మ్యాక్స్ ఆపరేటర్. ఓకే. వి విల్ పాస్ ఇట్ హియర్ టోటల్. ఓకే. సి ఇక్కడ నాకు ఎట్లా వచ్చిందంటే రిజల్ట్ బాబ్ రిజల్ట్ వచ్చేసి 2 ఉన్నాయి కదా! వీటిలో మ్యాక్స్ ఏంటిది 200 కాబట్టి నాకు రిజల్ట్ వచ్చేసి ఓకే. బాబ్ మ్యాక్స్ టోటల్ వాస్ 200. సో, కంబైన్ అయిన రిజల్ట్‌లో మ్యాక్స్ అనేది వస్తది. ఒకవేళ నాకు మినిమమ్ కావాలనుకుంటే మిన్ వాల్యూ ఓకే. లెట్ మీ చేంజ్ ఇట్ టు మ్యాక్స్ వాల్యూ. మ్యాక్స్ వాల్యూ అండ్ అగైన్ మిన్ వాల్యూ. సో, మిన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. దెన్ వి విల్ పాస్ ద ఫీల్డ్ టోటల్. ఓకే. యాహ్! ఇక్కడ చూసుకుంటే బాబు ఒక టోటల్ వాడి వాల్యూస్ 180, యావరేజ్ వచ్చేసి 19, మ్యాక్స్ వచ్చేసి మాక్సిమం ఆర్డర్ వచ్చేసి 113 అండ్ మినిమమ్ ఆర్డర్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో, ఇలా మనం ఏంటంటే స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అనేది చేసుకోగలం. అండ్ వాడి టోటల్ ఆర్డర్స్ కావాలనుకుంటున్నాను. ఏవైతే టోటల్ పెండింగ్ ఉంటాయో అవి కావాలనుకుంటే టోటల్ పెండింగ్ ఇక్కడ ఏంటంటే మనం సమ్ యూజ్ చేసుకొని దెన్ 1 పెడతాను. ఇనిషియల్‌గా 1 పెట్టుకుంటాను. ఫస్ట్ ఇది సి నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ బాబు వస్తాడు కదా! ఇక్కడ 1 అనేది ఉండిద్ది. దెన్ ఇంకొక బాబు వస్తాడు కదా! అప్పుడేంటంటే 2కి ఇంక్రిమెంట్ అవుతదనమాట. ఈ సమ్ అనేది ఇంకొకటి ఇంక్రిమెంట్ అవుతది. ఫస్ట్ ఇనిషియల్‌గా బాబు వచ్చాడు కాబట్టి 1 మాత్రమే ఉండిద్ది. దెన్ ఎప్పుడైతే ఇంకొక డాక్యుమెంట్ వచ్చిందో 2కి ఇంక్రిమెంట్ అవుతదనమాట. సో, నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో సి వీళ్ళేంటంటే 2 ఆర్డర్స్ అనేది పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. టోటల్ పెండింగ్. ఇలా మనం ఏంటంటే యావరేజ్, మ్యాక్స్ అండ్ సమ్ ఓకే. దాన్ కౌంట్ కూడా చేయగలం. కౌంట్ ఏంటంటే ఇలా చేస్తాము. ఫస్ట్ ఇనిషియల్‌గా 1 పెట్టి ఎప్పుడైతే ఇంకొక డాక్యుమెంట్ వచ్చిందో అప్పుడేంటంటే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతదనమాట. ఓకే. నౌ
ఇలా మనం ఏంటంటే ఈ ఆపరేషన్స్ అనేవి అగ్రిగేషన్ ఆపరేషన్స్ అనేవి చేస్తాము. ఓకే. సో, మ్యాచ్ ఆపరేటర్ గురించి చెప్పాను. గ్రూప్ ఆపరేటర్ గురించి చెప్పాను. దెన్ ప్రొజెక్ట్. ప్రాజెక్ట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మల్టిపుల్ అవుట్‌పుట్ అనేది వస్తుంది గదా! లైక్ ఏంటంటే అవుట్‌పుట్‌లో మల్టిపుల్ ఫీల్డ్స్ వస్తున్నాయి గదా! నాకు ఐడీ ఏదైతే ఉందో వాడిది వద్దనుకుంటున్నాను. అది ఎలా అంటే సో, ఇది ఫైనల్ స్టేజ్ కాబట్టి సో, కామా పెట్టి అగైన్ నేను ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ నేనేంటంటే ఐడీ వద్దనుకుంటున్నాను కాబట్టి ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాననుకోండి. చూసారా? నాకు ఆ ఐడీ ఫీల్డ్ అనేది రావట్లేదు. ఓకే. దెన్ ఓకే. లిమిట్ కూడా మనం చేయొచ్చనమాట. ఓకే. లిమిట్ ఎలా అంటే అది ఇంకొక స్టేజ్ అనమాట. లిమిట్ అనేది ఇంకొక స్టేజ్. వేర్ వి విల్ యూజ్ లిమిట్. ఓకే. లిమిట్. సో, నీకెన్ని డాక్యుమెంట్స్ లిమిట్ చేయాలనుకుంటున్నావు. ఓన్లీ 2 డాక్యుమెంట్స్ కావాలనుకుంటే 2 ఎంటర్ చేయగానే మనకి లిమిట్‌గా వస్తాయన్నమాట. దెన్ వీ కెన్ షార్ట్ దిస్ లిమిట్ ఆల్సో. అది ఎలా అంటే ఫైనల్ స్టేజ్ అగైన్ దెన్ వీ విల్ యూజ్ ద షార్ట్ ఆపరేటర్. ఓకే. బేస్డ్ ఆన్ విచ్ ఫీల్డ్ యూ వాంట్ టు షార్ట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాక్స్ వాల్యూ ఉంది. ఓకే. ఆ మ్యాక్స్ వాల్యూని నేను షార్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఎ మినిట్. ఓకే. ఓకే. గుడ్. నౌ ఇక్కడ నేను బేస్డ్ ఆన్ టోటల్ వాల్యూస్‌ని నేను షార్ట్ చేయాలనుకుంటున్నా. టోటల్ వాల్యూస్ ఐ వాంట్ టు షార్ట్. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ అగైన్. షార్ట్. ఓకే. దెన్ టోటల్ వాల్యూస్ ఏదైతే ఉందో దాన్ని నేను షార్ట్ చేయాలనుకుంటున్నా. 1 అని ఇస్తే అసెండింగ్ ఆర్డర్. 2 అని ఇస్తే డిసెండింగ్ ఆర్డర్ కదా! నాకు 180 అండ్ 290 వచ్చింది. ఎప్పుడైతే నేను -1 ఇస్తానో -1 అంటే అసెండింగ్ ఆర్డర్. -1 అంటే డిసెండింగ్ ఆర్డర్. ఎప్పుడైతే నేను -1 ఇస్తానో ఓకే. సో, ఐ థింక్ మనం ఇది ఈ ఫీల్డ్ కదా! సో, మనం ఏంటంటే డాలర్ సింబల్‌లో స్పెసిఫై చేయాలి. లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఓకే. సో, ఫీల్డ్ నేమ్స్ మస్ట్ బి ఇక్కడ నాకొక ఎర్రర్ వచ్చింది. ఫీల్డ్ పాత్ నేమ్స్ మస్ట్ బి నాట్ స్టార్ట్ విత్ ఓకే. Let me remove that. Remove that. Okay. Total values right. Okay. Spelling was wrong. చూసారా? సో, ఇందాక నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ఇక్కడ టీఏఎల్ కదా! ఎల్ఏ అని ఇచ్చాను. ఓకే. నాకు ఏంటంటే -1 ఎప్పుడైతే పెట్టానో ఇక్కడ ఇట్ వాస్ ప్రింటింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. 1 అని పెడితే నాకు అసెండింగ్ ఆర్డర్‌లో వస్తది. ఒకవేళ -1 అని పెడితే డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తదనమాట. ఓకే. సో, ఇవి జస్ట్ ఓన్లీ బేసిక్స్ అనమాట. ఒకేసారి మీకు అడ్వాన్స్‌డ్ కూడా చెప్తే మీకు ఏంటంటే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండిద్ది. యాహ్! సో, దట్స్ వై ఏంటంటే నేను చిన్న కాన్సెప్ట్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ బేసిక్స్‌లో చిన్న కాన్సెప్ట్‌గా ఒక టాపిక్ వైస్‌గా చెప్పి దెన్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు కొంచెం అడ్వాన్స్‌డ్‌గా చెప్తాను. ఇఫ్ అట్ ఆల్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ బేసిక్ ఆఫ్ అగ్రిగేషన్స్‌లో కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. సో, నేను మళ్ళీ రీమేక్ చేస్తాను వీడియో. ఓకే. సో, ఇఫ్ అట్ ఆల్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. టేక్ కేర్. బై.